భగవద్గీత యథాతథము శ్లోకములు 23వ శ్లోకము. యోత్సామానా నవేక్షహయం య ఏతహత్ర సమాగతః ధార్తా రాష్ట్రస్య దుర్భేదేర్యుధే ప్రియచకీర్షవః. దుర్బుద్ధి గల ధృతరాష్ట్ర కుమారుని సంతోషింపజేయు కోరికతో యుద్ధము చేయుటకై ఇచ్చటకు వచ్చిన వారిని నేను చూచెదను. భాష్యము. దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని అంగీకారముతో దుష్టములైన ఉపాయముల ద్వారా పాండవుల రాజ్యమును అపహరింపగోరుచుండెననుట సర్వవిదితమే. అందుచే దుర్యోధనుని పక్షమున చేరిన వ్యక్తులందరూ ఆ విధమైన మనఃప్రవృత్తి కలవారే అయి ఉండవలెను. యుద్ధం ఆరంభించుటకు పూర్వము వారెవరో ఎరుంగుటకై అర్జునుడు యుద్ధరంగమున వారిని చూడగోరెను. కానీ వారితో సంధి రాయబారము జరుపు ఉద్దేశం అతనికి లేదు. కృష్ణుడు తన చెంత నుండుట చేత తనకు తప్పక విజయము కలుగునని విశ్వాసమును తాను ఎదిరించి వారి బలమెట్టిదో అంచనా వేయుటకు కూడా అతడు వారిని చూడగోరుట యథార్థమైన విషయము. శ్లోకము 24. సంజయ ఉవాచ. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేవయోరుభయోర్మధ్యే స్థాపయిత్యా రథోత్తమం. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఇట్లు చెప్పబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు రెండు పక్షములకు చెందిన సేవలకు నడుమ ఉత్తమమైన రథమును నిలిపెను. భాష్యము. ఈ శ్లోకమున అర్జునుడు గుడాకేశరుడనగా పేర్కొనబడినాడు. గుడాక అనగా నిద్ర. నిద్రను జయించువాడు గుడాకేశుడు. నిద్ర అనగా అజ్ఞానమును అర్థమును కూడా ఉన్నది. అందుచేత అర్జునుడు కృష్ణుడితో తనకు గల మైత్రిచే నిద్రను అజ్ఞానమును కూడా జయింపగలిగను. కృష్ణుని భక్తుడు అగుట చేత అతడు కృష్ణుని ఒక్క క్షణమైనను మరవకుండెను. అది భక్తుని స్వభావము. జాగ్రత్తావస్థలో కానీ నిద్రాలో కానీ భగవద్భక్తుడు కృష్ణుని నామరూప గుణలీలలను తలంపకుండా ఉండజాలడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతర కృష్ణాస్మరణం చేత నిద్ర అజ్ఞానములను రెండింటినీ జయింపజాలును. దీనికే కృష్ణ చైతన్యము లేదా సమాధి అని పేరు. సర్వజీవుల ఇంద్రియములను మనస్సులను నియంత్రించినట్టి హృషీకేశుడగుట చేత కృష్ణుడు రెండు సేనల నడుమ రథమును నిలుపుమనుటలో అర్జునుని ఉద్దేశము గ్రహింపజాలెను. అందుచే అతడు ఇట్లు చేసి పలికెను. శ్లోకం 25. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యతాన్ సమవేత కురునితి. భీష్మద్రోణుల యొక్కయు ఇతర పృథ్వీపతుల యొక్కయు సమక్షమున రథమును నిలిపి, ఓ పార్థ, ఇచ్చట సమావేశమైన కురువంశీయులు అందరినీ చూడుము అని భగవానుడు పలికెను. భాష్యము. సర్వజీవుల యందు గల పరమాత్మ యగుట చేత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనస్సులో ఏమి జరుగుతున్నదో గ్రహింపజాలెను. ఈ సందర్భమున హృషీకేశ శబ్ద ప్రయోగమును అతడు సర్వము నెరుంగునని తెలుపుచుండెను. అట్లే అర్జునుని విషయమున పృతానందుడైన పార్థ అను శబ్దము కూడా సార్థకమై ఉన్నది. అర్జునునికి మిత్రుడగుట చేత కృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవునికి సోదరి అయిన పృథకు నందనుడగుట చేత తానతనికి సారథి ఎగుటకు అంగీకరించి తినని అర్జునునకు చెప్పదల్చెను. కురువంశీయులనందరినీ చూడుము అని అర్జునకు చెప్పుటలో కృష్ణుడు ఏమి భావింపి ఉండెను? అర్జునుడు అచ్చట నాగి యుద్ధము చేయకుండా వలనని కోరి ఉండెనా? తన మేనత్త అయిన కుంతి కుమారుడు అట్లు చేయునని కృష్ణుడు ఎప్పుడూనూ తలంచి ఉండలేదు. మిత్రులకు సంబంధించిన పరిహాస రూపమున శ్రీకృష్ణ భగవానుడి అర్జునుని మనోభావమును ఇట్లు ప్రకటించి ఉండెను. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్ఫురాన్ సహృదశ్చైవ సేనయోరు భయోరపి. అచ్చట రెండు పక్షముల సేనల నడుమ అర్జునుడు తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కుమారులను,
మనుమలను, మిత్రులను, మామలను, హితులను చూచెను. భాష్యము. యుద్ధరంగమున అర్జునుడు పలు విధములైన బంధువులను చూచెను. అతడు తన తండ్రికి సమకాలికులైన భూరిశ్రవుని వంటి వారిని, భీష్మ సోమదత్తుల వంటి తాతలను, ద్రోణాచార్య, కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు, శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి కుమారులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ లాంటి హితైషులను చూడజాలను. అతడు ఎందరో తన మిత్రులతో కూడిన సేనలను కూడా కనుగొనెను.